రంజిత్ రెడ్డికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే ఆయన ఎంపీ అయ్యారని బీఆర్ఎస్ పార్టీ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి ఆరోపించారు. రంజిత్ రెడ్డికి గుర్తింపు కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని, అటువంటి వ్యక్తి ఇప్పుడు కష్టకాలంలో ఉంటే వదిలి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు కార్తిక్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరడం నయవంచ, వెన్నుపోటు అంటూ నిప్పులు చెరికారు. రంజిత్ రెడ్డి అన్ని విధాలా ఎదగడానికి కారణం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరం అవుతారా? కష్టకాలంలో రంజిత్ రెడ్డి కేసీఆర్కు అండగా ఉండాలి, కానీ వెన్నుపోటు పొడుస్తారా అంటూ మండిపడ్డారు పట్లోల కార్తిక్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ను రంజిత్ రెడ్డి 100 కోట్ల రూపాయలకు కొన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారాయన. జెండా మోసిన తమకు అన్యాయం చేసి రంజిత్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయని మండిపడ్డారు. తనకు మరోసారి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని రంజిత్ రెడ్డి చెబితే కేసీఆర్ నమ్మారని, కానీ కేసీఆర్ నమ్మకాన్ని రంజిత్ రెడ్డి మమ్ము చేశారని మండిపడ్డారు. రంజిత్ రెడ్డికి ఈసారి ఓటమి ఖాయమని, చేవేళ్లలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే దానం నాగేందర్కు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ను ఖరారు చేయగా, రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ నుంచి, పట్నం సునీతారెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకో విషయం, గమ్మతైన విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, అన్న ఇది బేరం అయిపోయింది, చేవెళ్ల పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ 100 కోట్లకి అమ్మేసిందని చెప్పి ఈరోజు మేము కాదు, కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు ఈ భుజాలు జెండాలు మోయినికనే కానీ పదులు మోయినికే పనికిరావా అని అడుగుతున్నారంట. 10 ఏళ్ళు పాపం, 5 ఏళ్ళు వాళ్ళు కష్టాలు పడుకుంటూ ఆ పార్టీ నిలబెట్టుకున్నారు. మొన్నటికి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి రుద్దడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రంజిత్ రెడ్డి గారు 100 కోట్లకు చేవెళ్ల పార్లమెంట్ని కొనుగోలు చేసిండ్రు, సీటుని కొనుగోలు చేసిండ్రు, టికెట్ని కొనుగోలు చేశారని ఒక మాట ఈరోజు చేవెళ్ల ప్రాంతంలో మా యొక్క ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆ రోజు ముందే చెప్పినాను, మేము ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంటబెట్టుకునే ఉన్నాను బ్రదర్, నేను వదిలిపోలేదు. మేము కాంగ్రెస్ పార్టీని వదిలేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఫినిష్ చేయాలని ప్రయత్నం చేసింది అన్నాడు. ఇప్పుడైతే ఏదో కార్యకర్తల బాధ నీకు చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ, ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. పార్టీని మోయడానికి కష్టకాలంలో మేము పనికొస్తాం, కానీ టికెట్లు ఇవ్వడానికి, అవకాశం ఇవ్వడానికి ఆ రోజు మేము కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజే అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ రంజిత్ రెడ్డి గారి పరిస్థితి మా పరిస్థితి ఒకటి కాదు. మేము అవకాశాలు ఇవ్వలేమని లేదు, గౌరవం కల్పించలేదని లేదు, కానీ ఆయన ముమ్మాటికి ఆయన స్వార్థానికి పోయినాడనే విషయం మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు మీకు ఎవరైతే రాజకీయంగా గుర్తింపు కలిగించినారో, ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఇంతో ఒక గుర్తింపు కలిగించినారో, ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు, ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోవడం ఒక బాధ అయితే, ఆరోగ్య పరిస్థితి ఇంకో బాధ అయితే, ఎవరు కన్నబిడ్డైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన బిడ్డ ఇంట్లో దెబ్బ తాకితేనే మనం ఒక వారం 10 రోజులు ఆలోచిస్తామే. అట్లాంటి కేసీఆర్ గారి బిడ్డని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలో నాయకుడు ఇబ్బందులో ఉండడమే కాదు, బాధలో ఉన్నప్పుడు ఎలా మీరు వదిలిపోతున్నారు రంజిత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను. ఎలా మీకు మనసు వస్తున్నదని, అవకాశాల కోసం, స్వార్థాల కోసం మరీ ఇంత నయవంచన అవసరమా మీకు నేను అడుగుతున్నాను రంజిత్ రెడ్డి గారు.